జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మన వైష్ణవి భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ కూడా నమస్తే. అలానే మనకి ఈ రోజు ఒక చిన్న టాపిక్ ద్వారా మీ ముందుకు వచ్చాను. అది ఏమిటంటే కనుక ఈ రోజులో మనకి వైరల్ అవుతున్న దుమారం రేపుతున్నటువంటి ఒక చిన్న సంఘటన ఎక్కడంటే కనుక అవినాష్. ఈ అవినాష్ గురించి మాట్లాడినట్టయితే కనుక ఎవరైతే ఈ యూట్యూబర్ అవినాష్ గురించి మాట్లాడుతున్నారో ఇది చిలికి చిలికి గాలివాడననేటువంటి విషయం. ఏమిటంటే మన శివాజీ గారు ఎవరైతే ఉన్నారో ఈ యాక్టర్ శివాజీ గారు ఒక చిన్న ఈవెంట్ లో మాట్లాడినటువంటి మాటల వలన అది వైరల్ అయ్యేసి ఎన్నో రకాల సమస్యలకి దారితీస్తూ ఉంది. ఇందులో గురువుల్ని కూడా లాగేటువంటి పరిస్థితికి ఏర్పడతా ఉంది. నాలుక నరం లేనిది కదా, ఏది మాట్లాడితే అది సరిపోతుంది కదా అని చెప్పేసి విర్రవీగి తత్వంతో, ఒంటికి యుగోతత్వాన్ని పట్టించుకునే తత్వంతో, దున్నపోతులు పట్టేటువంటి యుగోతత్వంతో మాట్లాడే తత్వాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే వస్త్రాధారణ గురించి మాట్లాడినటువంటి విషయాల గురించి మనం ఈరోజు చూసినట్టయితే కనుక ఏదైతే శివాజీ గారు మాట్లాడారో దాని గురించి కాంట్రవర్సీగా మనకి ఎంతో మంది ఆడవారు మగవారు మాట్లాడడం జరిగింది, ఎంతో మంది సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయానికి ఒక మేర కొలిక్కి వచ్చేసింది, అయిపోయింది. ఇది పోయింద్రా బాబు అనుకుంటే మరొక మారి నోరు దురుసుతనంతో ఈ అవినాష్ అనే వ్యక్తి, ఈ యూట్యూబర్, ఎప్పుడు కూడా బ్యాంకాక్ గోవాలో తిరిగేటువంటి యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఈ అవినాష్ మళ్ళీ ఈ విషయాన్ని వెలికి తీయడం, గురువుల్ని కూడా ఏ నోటికి వస్తే అంత మాట్లాడటం లాంటిది చాలా వ్యతిరేకత దారితీస్తుంది. ఇలానే ఏదైతే ఉందో ఇతను హైబ్రిడ్ పర్సన్ అని చెప్పొచ్చు. ఇలా మాట్లాడే వాళ్ళని హైబ్రిడ్ గ్రేడ్ అంటారు. ఈ హైబ్రిడ్ పర్సన్ ని కనుక ఖచ్చితంగా మనము వదలకూడదు. హిందూ ధర్మ సంఘాలే కాదు, అనేక రకాల సంఘాల్లో కూడా, అనేక రకాల మతాల్లో కూడా గురువులు అనేటువంటి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకటవ్వాలని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. ఇలాంటి అవినాష్ వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టేసి దిష్టి బొమ్మ దహనం కాదు, వాడిని దహనం చేయాలి. ఎందుకంటే కనుక నోరుంది కదా అని మాట్లాడడం ద్వారా ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, ఎన్నో రకాలైనటువంటి ఎంతో మందికి సలహాలు ఇస్తూ, ఎంతో మందికి మంచి మాటలు చెప్పి ఇలా బ్రతకాలని చూసే అందరికీ కూడా ఈ యొక్క గురువుల్ని అనడం అనేది సామాన్యం కాదు. తల్లిదండ్రి గురువు దైవం అంటారు. అలాంటి గురువుని అన్నాడు అంటే మరి ఇతను గురువు లేకుండానే బోధన పొందినాడా? మరి ఇతను గురువు లేకుండానే ఈ స్థాయికి వచ్చాడా? మరి ఇతను చదువు నేర్చుకోకుండానే, నాగరికత తెలియకుండానే ఈ పొజిషన్కి వచ్చాడా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అందరూ కూడా ఇలాంటి అవినాష్ వాళ్ళు ఇక మీదట రాకుండా ఉండాలంటే తగిన శిక్ష ఈ అవినాష్కి వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలానే ఈ సందర్భంగా ప్రభుత్వాలు కూడా ఒకటి చిన్న విషయం తెలియజేయాల్సుకున్నాం. అది ఏమిటంటే కనుక ప్రభుత్వాలు ఏదైతే ముందు పాత్ర మోపుతున్నాయో, ఉక్కు పాదం మోపుతున్నటువంటి డ్రగ్స్ కావచ్చు, అలానే ఏదైనా బ్రాందీలు మిస్కి లాంటివి చెడు వ్యసనానికి దారి తీసేటువంటి వాటి గురించి కావచ్చు, అలానే ఈ వస్త్రాధారణ మీద కూడా ఒక జీవో రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ యొక్క భారతదేశంలో ఈ వస్త్రాధారణ చేసేటువంటి విధానానికి ఒక జీవో తీసుకురావాలి. సాంప్రదాయం గురించి ఆలయాల్లోకి అడుగు పెట్టేటప్పుడు ప్రజలు ఎలాంటి వస్త్రధారణ ఉండాలి అని మనం బ్యానర్లు, పోస్టర్లు చూసుకుంటామో అదే విధంగా భారతదేశంలో బయటికి వచ్చేటువంటి స్త్రీ పురుషులు కూడా ఇలాంటి వస్త్రధారణ లేకపోతే, మనకి బండి మీద వెళ్ళేటువంటి హెల్మెట్ లేకపోతే ఎంతైతే ఫైన్ వేస్తారో, అలానే ఆపోజిట్ లో వెళ్తే ఎంత ఫైన్ వేస్తారో, ముగ్గురు మనుషులు వెళ్తే ఎంత ఫైన్ వేస్తారో, అదే విధంగా వస్త్రాధారణ జీవో ప్రకారంగా లేకపోతే వారికి కూడా ఫైన్ వేసేటువంటి సాంప్రదాయం మన భారతదేశంలో వస్తే ఇలాంటి అవినాష్ లాంటి వాళ్ళకి మరొక మారు అవకాశం ఇవ్వకుండా ఉంటాము అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా దీని మీద దృష్టి సారిద్దాము. ఈ యొక్క భారతదేశంలో జీవో కొత్తగా రిలీజ్ చేసి బట్టల మీద ఒక రకమైనటువంటి జీవో వస్తే అందరికీ కూడా సుఖంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.